శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ ఉన్నవాడికి చదువు వస్తుంది, శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది, శ్రద్ధ ఉన్నవాడికి బాగుపడడం వస్తుంది. శ్రద్ధ లేని వాడికి ఏం కాదు. నేను నేర్చుకోవడం వల్ల నాకు ఏమైనా డబ్బులు అవుతాయా? మీరు నేర్చుకోవడం వల్ల నాకు ఏమైనా క్రీడ పెడిపోతారా? మీరు నేర్చుకుంటే ఎవరికి బాగు? కలకల నుంచి ఎంతమంది వచ్చారు? వాళ్ళు కరెక్ట్గా వస్తున్నారా? మీ టైం బాగుండాలంటే ఫస్ట్ మీరు టైం ఇవ్వాలి జీవితంలో, అప్పుడే అన్నీ వస్తాయి. సో మొట్టమొదటి టైం. శారీరకంగా కాదు, జీవితంలో ఏది నేర్చుకోవాలన్నా ఏముండాలి? ఏమి ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? ఇంకా ఇంకా ఎవరు టైం ఇవ్వాలి? మీకు మీకు మీరు టైం ఇచ్చుకుంటే చాలా. ఎవరు ఇవ్వాలి? ఇంకా ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి. ఇంకా టీచర్ ఇవ్వాలి. టీచర్ టైం ఇవ్వాలి, మీరు టైం ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళ టైం ఇవ్వాలి. ఈ మూడు కలిసి టైం సరిగ్గా రావాలి. టైం సరిగ్గా రాని వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్ట. మీరు సినిమాకి వెళ్తారు కదా, ఎంతమంది వెళ్ళారు సినిమా థియేటర్కి? సినిమా టైం 3 గంటలకు అయితే 3:30కి వెళ్ళారా? ముందుకు వెళ్తారా? టైంకి వెళ్తారా? 10 నిమిషాలు ముందు వెళ్తాం, లేకపోతే అర్ధగంట అక్కడే చెట్టు కింద కూర్చుంటాం కావాలంటే. ఎప్పుడైనా లేట్గా వెళ్ళారా? తొక్కలో పనికిరాని సినిమాకే మనం అర్ధగంట ముందుకు వెళ్తే జీవితానికి పనికి వచ్చే టైలరింగ్కి మనం టైం ఇవ్వాలా?